హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అరిష్టగ్నం అభీష్టదం చతుర్ముఖైరతనయం శ్రీనివాసం భజే నిశం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. వేదికను అలంకరించినటువంటి జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూలమహాసంస్థానం
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రస్తుత పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి చరణ కమలముల యందు శిరసాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఆశీర్వైనటువంటి అధికారులు అనధికారులు అందరికీ కూడా కృతజ్ఞతాభావాన్ని తెలుపుతూ భక్తులందరికీ కూడా శుభాశంసనము. ఇప్పుడు జగద్గురువులైన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధనా మహోత్సవ శుభ సందర్భమునందు ప్రతి సంవత్సరం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం తరపున ఇక్కడికి శ్రీ శ్రీనివాసుని శేషవస్త్రం రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించే ఒక కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. శ్రీనివాస పరబ్రహ్మని భక్తులైనటువంటి అక్కడి ఈఓ గారు శ్రీ శ్యామలారావు గారు తమ సతీమణితో దయచేసి రావడం మనకెంతో మిక్కిలి సంతోషం. ఇప్పుడే అధికారాన్ని స్వీకరించినటువంటి వారు ఇక్కడ రావడం మనకెంతో సంతోషం కలిగింది. అట్టి వారికి వారి జతకు వచ్చినటువంటి అధికారులు, వేద విద్వాంసులు, అర్చక స్వాములు వీరందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ ఈ సమర్పణ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించే ముందుగా శ్రీ శ్రీనివాసుని పరబ్రహ్మని గద్య పఠనం ఆనవాయితీగా చదువుతున్నారు. దాన్ని ఇప్పుడు చదువుతారు. అందరూ శ్రద్ధగా కూర్చోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఓం తద్విష్ణో పరమం వదనో సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగో సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్య చిత్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అయం భగవాన్ శ్రీమదఖిల మహేమండల మండన ధరణీధర మండల ఖండలస్య నిఖిల సురాసుర మందిర వరాహ క్షేత్ర విభూషణస్య శ్వేతాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచల ఋషిఖరిమాలా కులస్య నాథముఖ బోధ నిధి వీధి గుణ సాభరణ సత్వనిధి రత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశవదన రమ పురుష కృపా పూర్ణ విభ్రమద తుంగ శృంగ కలత్య గణ గంగా సమాలింగితస్య శ్రీమాతిక గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయవన రామాయణవన సీమా పరివృత విసంకటతడ నిరంతర విజృంభిత భక్తి రసర్జనానంతార్యార్య ప్రస్రవణ ధారా పూర విభ్రమద సలిల భర భరితాకమండితస్య కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాణ ప్రత్యక్షీ భవన్ నిజలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జనాధిపీడిత నిరార్తి జీవన నిరాజ భూసుర వరాది సుందర సురాంగనారతి ఖడాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనోనపాతక మహాపదామయ విహాపనోదిక సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థ తిష్ఠితస్య ధరణిదల గత సకల హతకలిల శుభదలిల గత బహుళ వివిధమల హతి చతుర రుచిరధర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాదక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుదంగడ నరకాపట పదదుత్కడ కలికంగడ కలుషోద్ధర జనపాతక వినిపాతక చినాటక కరహాటక కలశారుత కమలారత శుభమజ్జన జలసజ్జన భరభరిత నిజ దురిత హతి నిరత సతత నిరస్త నిరర్కళ దేవీయమానదలిలదంభృత విషంగడ కటాహ తీర్థ విభూషితస్య ఏవమారిమ భూరిమన్యిమ సర్వమాదక గర్భాపక సింధుడంబర హారిదంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖీ గర్వీ భవదతి గర్వీ కృతగురుమీర్వీ శిఖరి ముఖోర్వీ ధరకులర్వీ కరదహితోర్వీ ధరశిఖరోర్వీ సతత సదోర్వీ కృతిచరణ గర్భదర్భ నిపుణతను కిరణమసృణిత గిరి
శ్రీపతి శిఖరి శేఖర తరుణి కిరతి విరహ వాణీపతి శర్వాణి దైతేంద్రాణి స్వరముఖనాని యోరసమేని నిభశుభవాని నుదమహిమాని యస్తర కోటీర భవదఖిల భవన భవనోదరః వైమానిక గురు భౌమాధిక గుణ రామానుజకృత ధామా కరకర ధామాదిదళ ధామాచ్చగనక ధామాయత నిజ రామాలయ నవకసలయమయ తోరణమాలాగత వనమాలాధరః కాలాంబురమాలా నిభనీలాలగజాలామృతబాలాబ్జలీలామలహాలాంక సమూలామృతధారాద్వయామధీరణ ధీర లలితధర విశదధర ఘనసారమయోద్భపుండ్రరేఖాద్వయరుచిరః సువిగస్పర దళభాస్పర కమలోదర గతమేదుర నవకేసర తదిభాసుర హరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంభజంభరిపుమణి స్తంభ గంభీరి మదంభ దంభన సముజృంభమాన పీవరోర్యుగణ తదాలంభ మృదుల కదళీ ముగుళ మదహనన జంఘాల జంఘాయుగణ నవ్యదళ భవ్యదళ పీతమల శోణిమల ధన్మృదల సృజలకారి మలశోనతల మత్కమల నిజాశ్రయ బలబంధీకృత శరదిందు మండలీ విభ్రమదాద ప్రశుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీ గాఢ నిపీడిత పద్మాసనః జానుతల విభ్రమదాని మృణాలరాజర సముజ్వలతర కనకవలయ వేల్లితైకదర బాహుదండయుగళః యుగపదిత కోటి కరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః అభినవశాన సముత్తేజిత మహామహానీలఖండ మదఖండన నిపుణరవీన పరిరక్తగార్తస్పర కవచిత మహనీయ మృదుల సాలగ్రామ పరంపరాశోభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబ దీప్తి సమాలంబిత విశాల వక్షస్థలః గంగాజర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారాణి మహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః పింగాకృతి భృంగారుణి భాంగారదళాంగామలాష్కాసిత దుష్కార్యక నిష్కావళి దీప ప్రభనీపచ్చవితాప ప్రద కనకమాలికా సంగీత సర్వాంగః నవదలిత దళవలిత మృదులలిత కమలతది మద విహతి చతురతర పృథులతర సరసతర కనక సరమయ రుచిర కంఠికా కమనీయ కంఠః మాతాశనాధిపతి శయన గమన పరిచరణ రతి సమేతాఖిల ఫణధర దది మది కరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిల అంగావగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః రవికోటి పరిపాటి ధరకోటి రవరాటి కితవాటి సధాటి ధరమణి గణ కిరణ విసరణ సతత విధూత దిమిర మోహగర్భగేహః అపరిమిత వివిధ భువన భరితాఖండ బ్రహ్మాండ మండల విచండిలః ఆర్య ధుర్యానంతార్య పవిత్ర ఖనిత్ర పాద పాత్రీకృత చతుర్భుజ గదం వ్రణకిన విభూషణ భానసోతిర సృజన వత్సలతాధిశయః మట్టుడిండి మఠమరు జర్జర కాహలి పటహావళి మృదుమస్తళాళి మృతంగ దందు బిఢక్కి కాముక హృత్యమాత్రిక మధుర మంగళ నాదమేదుర నాదారభి గోపాల బిలహరి మాయామానవ గౌళ సావేరి సావేరి యుద్ధ దావేరి దేవగాంధారి ధన్యాసి భేగడ హిందుస్థానీ కాపితోడి నాద గురుల్జీ శ్రీరాగదహనాథాన సారంగీ దర్పార్పందు వరాళి వరాళి కళ్యాణి భోరి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంఝోటి కౌమారి కన్నడ కరహర ప్రియా హంసనాద నామ క్రియా ముఖారి తోడి పున్నాగవరాళి కాంభోరి భైరవి చదుకుల కాంభోరి ఆనంద భైరవి శంకరాభరణ మోహన గుప్త్రి సౌరాష్ట్రి నీలాంబరి గుణక్రియా మేఘగర్జని హంసత్వని శోకవరాళి మధ్యమావతి జంజురటి సురటి విజావంతి మలయ బలి కాపి పరశుధనాధరి రేషికోడి ఆహిరి వసంత గౌడి కేదార గౌడ కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి రూపవతి మానరూపి సేనాపతి హనుమత్తోడి ధేనుక నాటక ప్రియ గోకిల ప్రియ గాయక ప్రియ బకుళ భరణ చక్రవాక సూర్యకాంత ఆతకాంబరి శంకారధ్వ
ध्वनि नट भैरवी गीर्वाणी हरिका बोधि धीर शंकराभरण नागानंदिनी याग प्रिया श्रमण सरस गान रसेत्यादि संतत संतन्यमान नित्योत्सव भक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि विविधोत्सव कृतानंद श्रीमता ननिलग विमानवासः सततवत्मालया पदपद्मनेणु संजत वक्षस्थल पटवासः श्री भूमिनीला अलर्मेल मंगा समेत श्री श्रीनिवासः सुप्रीत सुप्रसन्नो विजयता। कल्याण निधये निधयेर्थिनाम् श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। वेंकटपतेर्विष्णोः परं प्रेयसी तत्पक्षस्थल नित्यवासरसिकाम् तच्छान्तिदं वर्धिनीम् पद्मालंकृत पाणिपल्लवयुगाम् पद्मादनस्थां श्रियं वात्सल्याधिगुणोत्पलां भगवतीं वन्दे जगन्मातरं श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्। శ్రీ శ్రీనివాసుని పరబ్రహ్మ గద్య పఠనం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు పరమ పూజ్య శ్రీపాదుల వారికి వస్త్ర ప్రసాద సమర్పణ కార్యక్రమం జరిపినారు. ఇదే సందర్భంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు శ్రీ శ్రీనివాసుని పరబ్రహ్మని శేష వస్త్రాన్ని పరమ పూజ్య శ్రీపాదుల వారికి సమర్పిస్తున్నారు. ఇది రేపు మధ్యారాధన రోజు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి సమర్పణం జరగబోతున్నది. మధ్యారాధన రోజు మూల బృందావనానికి ఈ శేషవస్త్ర సమర్పణ కార్యక్రమం జరగబోతున్నది. ఇదే సందర్భంలో ఈ సభను గురించి శ్రీ వివో గారు ప్రసంగించాలని చెప్పేసి కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భగవద్భక్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర గారి స్వామివారి 353వ ఆరాధనోత్సవాలకి వచ్చి టీటీడీ తరపున స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాస్త్రవస్త్రం బహుకరించడం జరిగినది. ఈ పరంపర చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది.
అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా సతీ సమేతంగా టీటీడీ తరపు నుంచి మా టీటీడీ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. పరమ పూజ్య శ్రీ శ్రీపాదుల వారు ఈ సందర్భన ఈ సభను గురించి అనుగ్రహ సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. కులదేవం రమాపతిం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సుషమీంద్ర కరాబ్జోత్తం రాఘవేంద్ర గురుప్రియం సుయతీంద్ర గురుం వందే మూలరామార్చనే రతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తన కొలువు నుండి వస్త్రరూప ప్రసాదంగా తన అంతరంగ భక్తుడైనటువంటి తన కృపతో జన్మించినటువంటి కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి దివ్య క్షేత్రం మంత్రాలయ క్షేత్రం. అలాంటి క్షేత్రానికి వస్త్ర రూపంగా తన ప్రసాద రూపంగా ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధనోత్సవాలు మరియు ఆయన పుట్టినరోజుకు శుభ సందర్భంలో మంత్రాలయ క్షేత్రానికి విచ్చేయడం తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీ ప్రకారంగా స్వామి ప్రసాదం సాధారణంగా మధ్యారాధన లేకపోతే పూర్వారాధన అంటే ఎల్లుండి మరియు మర్నాడు ఈ సందర్భంలో రావడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. అయితే ఈసారి స్వామి యొక్క కృప తన భక్తుణ్ణి దీవించడానికి తన భక్తుణ్ణి అనుగ్రహించడానికి అతి ఆతురతో త్వరగా 2 రోజుల ముందుగానే తన ఇక్కడ విచ్చేసి ఈరోజు సప్తరాత్రోత్సవాల కార్యక్రమం ప్రారంభం. మన ఆంగ్ల భాషలో ఒక చిన్న మాట వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్ అని. అంటే ఈరోజు ధ్వజారోహణం, ధ్వజ పూజ, అలాగే ధాన్య పూజ మొదలగు కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ క్షేత్రంలో ప్రారంభమవుతాయి. తత్పూర్వం స్వామి తన ప్రసాద రూపంగా వస్త్ర రూపంగా ఇక్కడ విచ్చేయడం అనేటువంటిది అది శుభ సూచన, శుభ సందర్భం. ఈ యొక్క ఆరాధనోత్సవాలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా అత్యంత విశేష కార్యక్రమాలతో స్వామి పూజలు, లక్షలాది మందికి అన్నదానం, వివిధ సాంస్కృతిక కార్యక్రమం, అభిషేకాది కార్యక్రమాలు, అలాగే సమాజంలో వివిధ క్షేత్రాలలో గణనీయమైనటువంటి సేవలను అందించినటువంటి గొప్ప వ్యక్తులను ఇక్కడ ప్రతిష్ఠిత ప్రశస్తి ప్రదానంగా వారిని సన్మానించడం, ఇలా మరెన్నెన్నో కార్యక్రమాలు నేటి నుండి 7 రోజుల పాటు మంత్రాలయ క్షేత్రంలో జరగనున్నది. ఇందులో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణంకు పూర్వం ఈ కార్యక్రమం ఇక్కడ స్వామి ఇక్కడ రావడం అనేటువంటిది అత్యంత సంతోషమైనటువంటిది, శుభ సూచనమైనటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కాలకాలంలో ఉన్నటువంటి పాలక మండలి, పాలనా అధికారులు, అలాగే అర్చక బృందం, పురోహితులు, మన రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ వీరన్నీ సహయోగంతో విశేషమైనటువంటి ఈ వస్త్ర ప్రసాదం అనేటువంటిది ఇక్కడ రావడం అందరికీ విదితమైనటువంటి విషయం. మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి నూతన ఒక ప్రజాప్రభుత్వం, దాని తరపున మన రాష్ట్ర
ముఖ్యమంత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు వారి మంత్రిమండలి, అలాగే వారందరికీ కూడా విశేషంగా భగవంతుడు దీవించుగాక అని మనం రాఘవేంద్ర స్వాముల వారి అంతర్యామి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, నూతనంగా పాలనా అధికారిగా ఎంతో నిజాయితీ మరియు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి సేవే తన జీవిత ముఖ్య ఆశయంగా భావిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలనా అధికారిగా నియమితులైనటువంటి మనందరికీ చాలా రాఘవేంద్ర స్వాముల వారి అంతరంగ భక్తులైనటువంటి శ్యామలారావు గారు దంపతులతో ఇక్కడ విచ్చేయడం అనేటువంటిది మాకెంతో సంతోషంగా ఉంది. వారి సతీమణి గారు ఉభయ భాష చెందినటువంటి వారు, అటు కర్ణాటక ఇటు ఆంధ్ర. అందువలన ఎలాగైతే మన కృష్ణదేవరాయల వారు ఉభయ భాష ఆయన చక్రవర్తిగా కీర్తించబడ్డాడో, అలాగే వారు కుటుంబం అటు కర్ణాటక ఆంధ్ర ఉభయ భాషలకు చెందినటువంటి వారు సతీ సమేతంగా ఇక్కడ రావడం అనేటువంటిది మాకెంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా వారి సతీమణి మన మంత్రాలయ క్షేత్రానికి రాఘవేంద్ర స్వాముల వారికి ఎంతో సన్నిహితులు, మన మఠం శిష్యులు వాళ్ళు. అది కూడా ఈ సందర్భంలో మనం ఎంతో గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాం. అలాంటి దంపతులు ఇరువులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇతర అధికారులు అనధికారులు వేద పండితులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వస్త్ర సమర్పణ అనేటువంటిది గావించారు. మేము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి గొప్ప విశ్వ ప్రఖ్యాతి చెందినటువంటి సనాతన హిందూ ధర్మానికి ఒక వెన్నెముక లాంటి పుట్టినిల్లు లాంటి ఒక క్షేత్రమో, ఆయన అనుగ్రహంతో మన యావత్ ఆంధ్రదేశంలో విదేశాలలో అలాగే సమగ్రమైనటువంటి మన భారతదేశంలో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ఏకైక ప్రసిద్ధమైనటువంటి మఠం మన రాఘవేంద్ర స్వాముల వారి మఠం. ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి భాషాతీతంగా కులాతీతంగా ప్రాంతాతీతంగా భక్తులందరూ నడుచుకుంటారో, అలాగే రాఘవేంద్ర స్వాముల వారికి కులమల మతాలకు అతీతంగా భాషా ప్రాంతాలకు అతీతంగా దేశ విదేశాలకు అందరూ కూడా రాఘవేంద్ర స్వాముల వారికి నడుచుకునేటువంటి ఒక గురు సన్నిధానం మంత్రాలయ క్షేత్రం. ఇలాంటి క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలన, అభివృద్ధి, దాని ఆస్తిపాస్తులు, అలాగే దానికి సంబంధించినటువంటి భక్త సముదాయం ఎలాగో అలాగే ఆయన ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రిప్లికా ఆఫ్ టిటిడి అడ్మినిస్ట్రేషన్ మాదిరి మంత్రాలయం అనేటువంటిది అలాంటి గొప్ప క్షేత్రం మంత్రాలయ క్షేత్రం. ఇలాంటి క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎనలేనటువంటి ఒక సంబంధం. దేవస్థానం యొక్క పాలక మండలి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలాగే పాలనా అధికారులు కానీ కాలకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంత్రాలయం మఠం పట్ల విశేషమైనటువంటి అభిమానం, గౌరవం మరియు వివిధమైనటువంటి సౌకర్యాలను చూపిస్తూ తిరుమల క్షేత్రంలో రాఘవేంద్ర స్వాముల వారి మఠానికి గొప్ప స్థలాన్ని అప్పట్లో మనకు దేవస్థానం తరపున కేటాయించారు. అనునిత్యం కొండకు విచ్చేసేటువంటి భక్తులకు ఉచిత అన్నదానం, అలాగే వివిధ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, వారు ఉండడానికి వసతి సముచ్చయం, ఇలా కమర్షియల్గా కాకుండా కేవలం ఆధ్యాత్మికంగా జరుపుతున్నటువంటి మఠం మన రాఘవేంద్ర స్వాముల వారి మఠం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొండపైన ఒకటి రాఘవేంద్ర స్వాముల వారికి మఠం నిర్మించడానికి స్థలం అప్పట్లో వారు కేటాయిస్తే, మా పరమ గురువుల కాలంలో అక్కడ సత్రం కట్టడానికి మరొక స్థలాన్ని ఇచ్చారు. మా కాలంలో ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో మరొక స్థలాన్ని ఇస్తూ అక్కడ సభాభవనం మరియు సత్రాన్ని నిర్మించడానికి విశేషమైనటువంటి చనువును వారు చూయించారు. ఇలా మా మఠంలో అనునిత్యం వందలాది మంది వేలాది మంది అక్కడ రావడం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ప్రసాదాలు స్వీకరించడం, వివిధ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను అక్కడ జరుపుకోవడం అనేటువంటిది జరుగుతున్నది.
మంత్రాలయ క్షేత్రంలో అనునిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దీని యొక్క శాఖలు దేశవ్యాప్తంగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, ఇలా కేరళ, పాండిచేరి, గోవా, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మొదలగు రాష్ట్రాలలో మా మఠానికి సంబంధించినటువంటి శాఖలు, ఆస్తిపాస్తులు, భక్తులు అనేటువంటి ఉన్నారు. ఇంతేకాకుండా గ్లోబల్ రీచ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంతో విదేశాల్లో కూడా రాఘవేంద్ర స్వాముల వారి ప్రార్థనా భవనాలను అలాగే ప్రార్థనా మందిరాలను అక్కడ భక్తుల సహకారంతో సమకూర్చడం అనేటువంటిది జరిగింది. వేద పాఠశాల, ఉచిత వైద్యశాల, దాదాపుగా 2,500కు పైగా గోశాల, గో సంరక్షణ కార్యక్రమం, అలాగే ఎన్నో కళ్యాణ మంటపాలు, వేలాది వసతి సముచ్చయాలు, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది మంత్రాలయం మరియు తదితర శాఖలలో అనునిత్యం జరుగుతున్నటువంటిది. ఇవన్నీ మన కొత్తగా విచ్చేసినటువంటి ఈవో గారికి వారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో, అందువలన ఈ రెండు సంస్థల ఒక సంబంధం, సహకారం అనేటువంటిది పరస్పరంగా నిరంతరంగా ఉండాలి. కొత్తగా విచ్చేసినటువంటి ఈవో గారు కూడా మనకు ఎలాగైతే వెంకటేశ్వర స్వామి కొలువులో వారు ఉండి సేవలు అందిస్తున్నారో మంత్రాలయ మఠానికి వారి సలహా సహకారం ఎప్పుడూ ఉండాలని సభాముఖంగా వారికి సూచిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దంపతులను, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం, అధికార అనధికారులు, అర్చక బృందం వారందరినీ మనసారా మరొక్కసారి దీవిస్తూ ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం రాఘవేంద్ర స్వాముల వారి మూలంగా మనకందరికీ లభించని అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. త్వామం శరణం గతః ఆయురారోగ్యమైశ్వర్యం దత్వా త్వం రక్ష రక్ష మాం. రంగోత్తుంగతరంగమంగళకర శ్రీతుంగభద్రాతట ప్రత్యస్తద్విజపుంగవాలేల సన్మంత్రాలయాఖ్యే పురే నవ్యేంద్రోపలనీలభవ్యకర సద్బృందావన తర్గతః శ్రీమత్సద్గురురాఘవేంద్ర ఇతిరా కుర్యాద్ధ్రువం మంగళం. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ನಂತರ ಸಪ್ತರಾತ್ರೋತ್ಸವ ಪ್ರಯುಕ್ತವಾದ ಧ್ವಜಾರೋಹಣ, ಪ್ರಾರ್ಥನೋತ್ಸವ, ಗೋ ಗಜಾಶ್ವ ಪೂಜೆಗಳು, ಲಕ್ಷ್ಮೀ ಪೂಜಾ ಮುಂತಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ. ಧ್ವಜಾರೋಹಣ ಶ್ರೀಮಠದ ಹೊರಗಿನ ಪ್ರಾಂಗಣದಲ್ಲಿ ನಡೀತದೆ. ಎಲ್ಲರೂ ಸಕಾಲಕ್ಕೆ ಇದ್ದು ಆ ಕಾರ್ಯಕ್ರಮದ ಒಂದು ದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ಕೃತಾರ್ಥರಾಗಬೇಕಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೇನೆ.
ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.